ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్స్. ఈ ఎస్బిఎం ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్టు ఈ ఒక్కరి దగ్గరే కాకుండా చాలా చోట్ల కూడా చేయడం జరిగింది. మన దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు సాంబశివుడు, మల్లేషు అండ్ మరి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు 12 ఎకరాలు అన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ సమకూర్చి ఈ వెంచర్ చేసినందుకు వారిని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులు పెద్దలు మాజీ జెడ్పీ చైర్మన్ అన్న ఠాకూర్ బాలాసింగ్ గారు, మరి నిన్న తాజా మాజీ ఎంపీపీ అయినటువంటి లాలు యాదవ్ గారు, మరి మీ డైరెక్టర్స్, మీ మార్కెటింగ్ సభ్యులకు అందరూ కూడా, అదేవిధంగా కస్టమర్స్ అందరు కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ మీకు అత్యంత దగ్గర శ్రీశైలం నేషనల్ హైవేకి ఆనుకొని, అంటే ఒక అడుగు దూరంలో కూడా లేదు కాబట్టి మంచి అట్మాస్ఫియర్, ఆల్ బేసిక్ కమ్యూనిటీస్ లైక్ సీసీ రోడ్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని కామన్ ల్యాండ్ లో ఇప్పుడు అక్కడ చూసిన పుత్తుని బొమ్మ అది ఏమో నేనేదో 1,000 లక్షలు 2 లక్షలు అనుకున్నా కానీ 13 లక్షలతో పెట్టి చాలా బాగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అప్రిషియేటింగ్ డెఫినెట్లీ మై కోఆపరేషన్ విల్ బి దేర్. మోరోవర్ దిస్ మండల్ ఇస్ బిలాంగ్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారి సొంత మండలం కాబట్టి ఈ రోజే చాలా సొంత మండలం, సొంత ఊరు, ఇది కొడాడిపల్లి కిందకి వస్తుంది కాబట్టి సొంత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వెంచర్ చేయడం మరొకసారి వారిని అభినందిస్తూ, మీకు దగ్గరలో ఒక మెడికల్ కాలేజ్ నేను ప్రపోజ్ చేశాం, దాన్ని కూడా పరిచయంలో ఉంది. అదేవిధంగా ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆల్రెడీ కొంత వర్క్ నడుస్తూ ఉంది. దాని పక్కన SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ అది రాబోతా ఉంది. ఇంకా దీన్ని అంటే 4 ట్రాక్ రోడ్ చేయబోతా ఉన్నాం విత్ మా సెంట్రల్ డివైడర్ తోటి. మరి ఈ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇదే కాకుండా మంచి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఇక్కడికి రాబోతా ఉంది. రెండవది NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాన్ని కూడా ఇవాళ సార్ ఆనందం చేస్తారు. దాదాపు 270 కోట్లతోటి కలవకుర్తి, అదేవిధంగా 175 కోట్లతోటి అదే మన వంగూరు మండల్ హెడ్ క్వార్టర్, కొండారెడ్డిపల్లి విలేజ్, పొల్కంపల్లి, రంగాపూర్ వీటన్నిటిని కలిపి 173 కోట్లు అని ఈ రోజు అనౌన్స్ చేస్తారు. ఇంకా 100 కోట్లు యాడ్ చేశాం. దాదాపు 273 కోట్లతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ఈ ప్రాంతం రాబోయే కాలంలో 3 పువ్వులు 6 కాయల్లాగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎవరు తీసుకున్నా కానీ అది సొంతం ఇల్లు కట్టుకున్నా లేకుంటే రీసేల్ ఉపయోగించిన